నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన ప్రకటనలు చేశారు. ఇరాన్తో వైషమ్యాలు ముగిశాయని కాంగ్రెస్కు తెలియజేసిన ఆయన యుద్ధాన్ని కొనసాగించే విషయంలో మాత్రం తన అధికారాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. యుద్ధం విషయంలో 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని చెప్పడం చట్ట విరుద్ధమని వాదిస్తున్నారు. ఈ వాదన చేస్తున్న ప్రతిపక్ష డెమోక్రాట్లు దేశభక్తులే కాదని మండిపడుతున్నారు. ఇరాన్తో గత 2 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా శ్వేత సౌధం కీలక ప్రకటన చేసింది. ఇరాన్తో పోరాటాలు ముగిశాయని పేర్కొంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కాంగ్రెస్కు లేఖ రాశారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగుతున్నందున యుద్ధాన్ని ముగించినట్లు ఆయన ప్రకటించారు. నిజానికి అమెరికా చట్టాల ప్రకారం ఇరాన్తో యుద్ధాన్ని కొనసాగించాలంటే మే 1లోపు కాంగ్రెస్ అనుమతి పొందడం తప్పనిసరి. కానీ ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నందున ఆ గడువు తమకు వర్తించదని ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన వైషమ్యాలు ఇప్పుడు ముగిశాయని, ఏప్రిల్ మొదట్లో కాల్పుల విరమణ అమల్లోకొచ్చినప్పటి నుంచి అమెరికా దళాలపై దాడులు జరగలేదని ట్రంప్ తన లేఖలో స్పష్టం చేశారు. అయితే ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, ఇరాన్ నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో డెమోక్రాట్లపై విమర్శలు గుప్పించారు. No other country has ever done it. Most people consider it totally unconstitutional. Also, we had a ceasefire, so that gives you additional time. We're in the midst of a big victory. This is a victory like we haven't had since Venezuela, okay, to be honest with you. We haven't had, and I don't think that it's constitutional what they're asking for. These are not patriotic people that are asking. You know, when they say, even the losers, even the ones that say all the wrong things, admit that it's been amazing what we've done. ఇరాన్తో యుద్ధం కొనసాగిస్తారా లేదా అనే విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పడానికి ట్రంప్ నిరాకరించారు. Are you considering new strikes on Iran? Why would I tell you that? Was he briefing you on a different approach, options? What kind of options? How would it look different? Well, there are options. I mean, do we want to go and just blast the hell out of him and finish him forever, or do we want to try and make a deal? I mean, those are the options. More than we've ever had, actually. Because all over the world we have inventory, and we can take that if we need it. But all over the world we have tremendous amounts of inventory, the best. For instance, we're stocked and locked and loaded. Right now, we have more than double what we had when this started. 1973 నాటి వార్ పవర్స్ రెజల్యూషన్ ప్రకారం యుద్ధం ప్రారంభించిన 60 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాలి, లేదంటే దళాల్ని ఉపసంహరించుకోవాలి. శుక్రవారంతో ఆ గడువు ముగిసింది. రిపబ్లికన్ సెనేటర్లు ట్రంప్ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తుండగా డెమోక్రాట్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాడులు ఆపినంత మాత్రాన యుద్ధం ముగిసినట్లు కాదని, అమెరికా యుద్ధ నౌకలు సముద్ర దిగ్బంధం కొనసాగిస్తున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ సభ్యులు ఈ విషయంలో కాంగ్రెస్కు జవాబుదారీతనం ఉండాలని కోరుతున్నారు. మొత్తంగా కాల్పుల విరమణ సాకుతో ట్రంప్ తన యుద్ధ అధికారాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా దీనిపై అమెరికన్ కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందోననే అంశంపై ఉత్కంఠ నెలకొంది.